నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే నిజంగానే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే తెలంగాణలో 500 కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రభుత్వ భూమిని కబ్జా చేశారా? తొలి వెలుగు రఘు చెప్తున్నట్లు పవన్ కళ్యాణ్ గారు అది ప్రభుత్వ భూమిని తెలిసి కూడా ఆయన దురుద్దేశంతో వాటిని సబ్ డివిజన్స్గా మార్చుకొని ఆయన తన పేరు మీదకు మార్చుకున్నాడా? అట్లాగే ఏదైతే రఘు చెప్తున్నటువంటి 706 చెరువు యొక్క అంటే చెరువు నిర్మాణ స్థలంలో ఉన్నటువంటి భూమేనా? 706 అనేది కేవలం పవన్ కళ్యాణ్ గారి మీదే రిజిస్టర్ అయినటువంటి భూములేనా? ఇంకా మిగిలిన వాళ్ళకి ఎవరికైనా రిజిస్టర్ అయ్యాయా? ఆయన ఇంకొక మాట క్లియర్ కట్గా చెప్పాడు. ఏదైతే కోడి చెరువు అనేది దాదాపుగా ఇక్కడ అంటే జొన్నవాడలో ఏదైతే ఈ కోడి చెరువు పేరు మీద చెప్తున్నాడో అది 706, 705, 708 ఈ 3 సర్వే నెంబర్లో ఉంది అని చెప్తున్నాడు. అది నిజమేనా అనేటువంటి దాని గురించి ఈరోజు మనం కూలంకుషంగా డిస్కషన్ చేసుకుందాం. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా పూర్తి స్థాయిలో చూస్తే ఇది నిజమా అబద్ధమా, ఎంతవరకు వాళ్ళు వాస్తవాలు చెప్తున్నారు. ఎందుకంటే దీని మీద నేను దాదాపుగా పొద్దున్న వాళ్ళు ఆరోపణ చేసిన తర్వాత దీని మీద నేను అనేకమైనటువంటి తర్జన భర్జనలు చేయటం, అలాగే నాకున్నటువంటి పరిధిలో దీని మీద పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసినప్పుడు నాకు చాలా కొన్ని నిజాలు వీళ్ళు కేవలం దాచిపెట్టి గుడ్డగాల్చి మీద పడేస్తున్నారనేటువంటిది కొన్ని నిజాలు అనేవి మనకి బయటపడ్డాయి. సో దాని గురించి మనం పూర్తిగా కూలంకుషంగా దాని గురించి డిస్కషన్ చేసుకుందాం. అందులో ముఖ్యంగా రఘు మాట్లాడినటువంటి ఒక వీడియో నేను మీతోటి ఇప్పుడు ఒకటి షేర్ చేస్తాను. ఎందుకంటే ఈ వీడియోలోనే మన రఘు అడ్డంగా దొరికిపోయాడు. ఒకసారి చూడండి రఘు ఏం మాట్లాడాడో ఒకసారి చూడండి. కోడి చెరువు అంటది, కోడి చెరువు అంటారు. ఈ కోడి చెరువు 706, 708, 705 సర్వే నెంబర్స్ లో ఉన్నది. ఇది కోడి చెరువు. ఈ కోడి చెరువు పూర్తి ఎక్స్టెంట్ ఎంత? ఏరియా ఆఫ్ ది ట్యాంక్ అప్ టు FTL 26 ఎకరాల 20 గుంటల భూమి FTL ప్రాంతం ఉంది అని ఈ సర్వే చెప్తుంది. ఈ సర్వే ఎప్పుడు చేసింది? గవర్నమెంట్ చేసింది. ఆర్వి అసోసియేట్స్ ఆధ్వర్యంలో ఈ సర్వే 2017లోనో ఏమో జరిగింది. ఈ సర్వే ఎక్కడ ఉంది డేటు? సో ఆయన ఏం చెప్పాడు? కోడి చెరువు అనేది సర్వే నెంబరు 706, 705, 708 ఈ 3 ప్రాంతాలలో కలిపి FTL అని అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్తో కలిపి 26 ఎకరాల భూమి ఉంది అని ఆయన చెప్పారు. కానీ అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆయన చెప్పినటువంటి అన్ని సర్వే నెంబర్లలో భూములు అమ్మకాలు కొనుగోలు జరిగినవి. అంతేకాకుండా ఆయన చెప్పినటువంటి ప్రతి డివిజన్లో సబ్ డివిజన్స్ జరిగాయి. కానీ ఆయన చెప్పాల్సింది ఏంటి అని అంటే మెయిన్ అత్యంత ముఖ్యమైనటువంటి ఒక సర్వే నెంబర్ని మర్చిపోయారు. ఆయన ఏంటి అది మర్చిపోయిన సర్వే నెంబర్ అంటే సర్వే నెంబర్ 707. ఈ 707 అనేటువంటి దాంట్లో సర్వే నెంబర్లో అమ్మకాలు కానీ కొనుగోలు కానీ అసలు ఎవరి పేరు మీద ఉన్నట్టు కానీ ప్రభుత్వ రికార్డులలో అంటే తెలంగాణ మీకు మీ భూమి అనేటువంటి ఒక సైట్ ఉంది. ఆ సైట్లో మనం కొడితే అది ఆ సైట్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. అక్కడ కొడితే 707కు సంబంధించినటువంటి దాంట్లో ఎటువంటి సబ్ డివిజన్స్ కానీ ఎటువంటి అమ్మకాలు కానీ ఎటువంటి కొనుగోలు కానీ జరగలేదు. అంటే ఆయన చాలా తెలివిగా 707 అనేది చెరువు, 707 చెరువుకి హద్దులు సర్వే నెంబరు 706, 705, 708 ఉన్నది అనేది చెప్పాల్సింది బోనిచ్చి ఈ 3 సర్వే నెంబర్లే మొత్తం చెరువు అని చెప్పి 707ని తీసి పక్కన పడేశాడు. నేను ఇప్పుడు మాట్లాడుతున్న ప్రతి దానికి నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. ప్రతి ఒక్కరూ 706, 708, 705 3 సర్వే నెంబర్లలో మీకు సబ్ డివిజన్స్ జరిగినటువంటి మాట, అంటే అమ్మకాలు కొనుగోలు జరిగినటువంటి మాట, పార్టీషన్ జరిగిన మాట మీకు క్లియర్గా కనిపిస్తుంది. కానీ 707 అనే సర్వే నెంబర్లో 707 అనేటువంటి సర్వే నెంబర్లో ఎటువంటి అమ్మకాలు కానీ కొనుగోలు కానీ పార్టీషన్స్ కానీ జరగలేదు. అంటే 707 అనేది ప్రభుత్వంలో పోనీ అది వ్యవసాయ నిషేధిత భూములు అనేటువంటిది 21A కానీ 21BC కానీ ఏ దాంట్లో లేదు. అంటే అది చెరువు భూమి అనేది ప్రభుత్వం చెప్పినటువంటి లెక్కల ప్రకారం అది కరెక్ట్గా ఉన్నటువంటి పరిస్థితి. సరే, ఈయన ఇప్పుడు ఏం చెప్పాడు? సర్వే నెంబరు 705, 706 అలాగే 708 ఈ మూడు కూడా
ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నటువంటి బఫర్ జోన్స్ అని ఆయన చెప్తున్నాడు. సో దాన్ని కూడా కలుపుకొని మొత్తం 26 ఎకరాలని చెప్తున్నాడు. అంటే 3 సర్వే నెంబర్లలో ఎన్ని బఫర్ జోన్స్ ఉన్నాయి, ఎన్ని ఎఫ్టిఎల్ ఉన్నాయి అనేది కానీ మనం క్లారిటీగా చెప్తే ఎంత అమానుషంగా పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళు నిందలేశారో. ఎందుకంటే ఆయన ఒకటి చెప్పేసి అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. అక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆయన ఏం చెప్పాడు, 706 అనేది 10 ఎకరాల భూమి పవన్ కళ్యాణ్ గారు పలానా సర్వే అంటే డాక్యుమెంట్ నెంబరు 32/13/2014 ఆయన కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన తర్వాత ఆయన ఒకేసారి 10 ఎకరాలు కొనుగోలు చేసి దాన్ని సబ్ డివిజన్స్గా మార్చుకొని ఆయన ఆ భూమిని ఆయన పేరు మీదకి ఎక్కించుకున్నారు. అంటే ఆయన కబ్జా చేసినటువంటి భూమిని ఎక్కించుకున్నారు అని చెప్పి చెప్తున్నారు. 2014లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఉంది, తెలంగాణలో ఎవరున్నారండి, టీఆర్ఎస్ పార్టీ ఉంది. టీఆర్ఎస్ పార్టీ ఊరుకుంటుందా కబ్జా చేసి ఎక్కించుకుంటే? అంటే ఈ మాత్రం ఆలోచన కూడా మా తొలి వెలుగు రఘు గారికి లేకుండా ఉందా? సరే, ఆయన ఏం చెప్పాడు, 706 సబ్ డివిజన్స్ ఎందుకు చేశావు పవన్ కళ్యాణ్ గారు అని అడిగాడు. సరే, 706 మొత్తం ఎన్ని సబ్ డివిజన్స్ అయ్యాయో రఘు గారు చెప్తే బాగుండేది. ఒకవేళ ఆయన చెప్పకపోయినా ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద ఇస్తాను. ఎందుకంటే నా దగ్గర స్క్రీన్ లేదు కాబట్టి నేను పూర్తి స్థాయిలో దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేయలేను కాబట్టి స్క్రీన్ మీద నేను మీకు వాటిని వాట్సాప్లో తీసిస్తాను, లేదా కింద డిస్క్రిప్షన్ నేను మాట్లాడిన ప్రతి దానికి సైంటిఫిక్గా ఎవిడెన్స్ని పెట్టుకొని నేను మీతో మాట్లాడుతున్నాను. 706లో మొత్తం దాదాపుగా 1 2 3 4 5 6 7 7 8 9 10 11 సబ్ డివిజన్స్ అయ్యాయి. 706 సర్వే నెంబరు 11 సబ్ డివిజన్స్ అయ్యాయి. ఇందులో 11 సబ్ డివిజన్స్లో పవన్ కళ్యాణ్ గారికి దాదాపుగా 4 సబ్ డివిజన్స్ మాత్రమే పవన్ కళ్యాణ్ గారి ఆధీనంలో ఉన్నాయి. మిగిలినటువంటి 7 సబ్ డివిజన్స్ ఖాతా నెంబరు 60,529 ఖాతా నెంబరు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారి కింద ఉన్నటువంటి సబ్ డివిజన్స్లో 61,004 అనేది దాంట్లో 3 సబ్ డివిజన్స్ ఉన్నాయి. అట్లాగే 60,532 అనేది దాని కింద ఒక సబ్ డివిజన్స్. ఈ 3 మాత్రమే మొత్తం 706 సర్వే నెంబర్లో ఉన్నాయి. 706 సర్వే నెంబర్లో 706 ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం, తెలుగు పదాలను వాళ్ళు జోడించారు. అప్లికేటెడ్ 1/1 ఇది ఖాతా నెంబరు 61,004 పవన్ కళ్యాణ్ గారు, తండ్రి పేరు వెంకట్రావు గారు అని రాశారు. ఇది 3 ఎకరాల 4 గుంటలు. అంటే 4 గుంటలు అంటే మన దగ్గర ప్రతి ఒక్క గుంట ఈజ్ ఈక్వల్ టు 2.5 అంటే 2.5 సెంట్లు అన్నమాట. వాళ్ళకి 2.5 అంటే తెలంగాణలో 40 గుంటలు అంటే 1 ఎకరం లెక్క. కాబట్టి ఇది శిఖాభూమి అని చెప్పి రాశారు. ఈ శిఖాభూమి అంటే ఏంటయ్యా అని అంటే ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నప్పుడు, అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ నిండినప్పుడు దాని యొక్క ఫ్లడ్ వాటర్ అనేది బ్యాక్ సైడ్కి వస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ భారీ నిర్మాణాలు చేసుకోవటానికి అధికారం ఎవరికీ లేదు. అయితే అక్కడ వ్యవసాయం చేసుకోవటానికి ప్రభుత్వం ఫుల్ పర్మిషన్స్ వాళ్ళకి ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా వ్యవసాయం కోసం దీన్ని డీనోటిఫికేషన్ కానీ జరిగినట్లయితే దీని పట్టాన్ని ఇంకొకరు కొనుగోలు చేసుకోవచ్చు, ఎవరికైనా అమ్ముకోవచ్చు. అట్లాగే దీన్ని ఇంకొకరికి బదిలీ చేసుకునేటువంటి అధికారం భూ యజమానులకు కలిగి ఉంటుంది. అయితే ఇందులో భారీ నిర్మాణాలు కానీ చేపట్టినట్లయితే చట్టరీత్యా నేరం, 5 నెలల వరకు జైలు శిక్ష, దాదాపుగా ₹1,00,000 వరకు జరిమానా విధించటము. అంతేకాకుండా మొదటిసారి నిర్మాణం చేసినట్లయితే ఈ పనిష్మెంట్లు ఉంటాయి. అంతేకాకుండా దానివల్ల కానీ ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడితే ప్రభుత్వం దాన్ని తొలగించేసి దాని ఖర్చులు కూడా నిర్మించిన వ్యక్తి దగ్గర వసూలు చేసేటువంటి అధికారం ప్రభుత్వానికి ఉంది. కేవలం ఈ శిఖాభూములలో వ్యవసాయ పంటలు మాత్రమే పండించాలి. ఆ పంటలలో జరిగేటువంటి నష్టపరిహారం కూడా ప్రభుత్వం చెల్లించదు. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధం లేదు. ఒక్కసారిగా ఫ్లడ్ వస్తుంది, చెరువు నిండిపోయింది, నీళ్ళు వెనక్కి వచ్చేసినప్పుడు ఆ పంట నాశనం అయినప్పుడు రైతులకు ఎటువంటి కాంపన్సేషన్ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన పడలేదు. అయితే ఇక్కడ శిఖాభూముల్లో ముఖ్యంగా రైతులు ఎప్పుడు పంట వేసుకోవాలి అని అంటే ఈ ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది తగ్గిన తర్వాత
ఫ్లడ్ అంటే సప్లై పెరిగిపోయి వాటర్ డెడ్ స్టోరేజీకి వస్తున్న సమయంలో అక్కడ వీళ్ళు పంటలు పండించుకోవడానికి అనువైనటువంటిది. ప్రభుత్వం కూడా అదే చెప్తున్నటువంటి మాట. లేదు అంతకంటే ముందు మేము వేస్తాం ఏమవుతుందని అని చెప్పేసి వాళ్ళు వేసినాక ఓవర్ఫ్లో వచ్చేసి కానీ పంట నష్టపోయినా ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. సో ఈ సికా భూముల యొక్క ముఖ్య ఉద్దేశం ఇది నేను చెప్పింది కాదు, హైడ్రా రంగనాథ్ గారు చెప్పిన మాట వాస్తవ విషయం. సో ఇప్పుడు ఏదైతే సర్వే నెంబర్ 706 అప్లికేటెడ్ ఆలో కూడా మళ్ళీ ఆకు దీర్ఘం ఉంటుంది కదా, రెండో ఆ ఉంటుంది కదా, కానీ మొదటి ఆలో అప్లికేటెడ్ 1/1 అనేది ఈ ఖాతా నెంబరు 610004 అనే ఖాతా నెంబరు. ఈ ఖాతా నెంబర్లో పవన్ కళ్యాణ్ గారికి 3 ఎకరాల 4 గుంటలు భూమి అనేది రావటం జరిగింది. ఇక ఇదే ఖాతాలో 706 అప్లికేటెడ్ 1 అప్లికేటెడ్ 2 అనేటువంటి సబ్ డివిజన్ అనేటువంటి దాంట్లో ఇక్కడ సర్వే నెంబరు 60532. ఇందులో 0.10 అంటే 10 గుంటలు, మన భాషలో చెప్పాలి అని అంటే 25 సెంట్ల భూమి రావటం జరిగింది. ఇది కూడా సికా భూమి. సో ఈ 2 భూములు కూడా కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి వచ్చినటువంటి భూమి. ఇది సర్వే నెంబరు. ఇప్పుడు ఇక వీళ్ళ లెక్క ప్రకారం మరి వీళ్ళు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు దీన్ని కబ్జా చేశారే అనుకుందాం అనుకోండి, ఇదే దాంట్లో మరి ఇంకొక వ్యక్తి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ వ్యక్తి 705E/4లో కూడా దాదాపుగా 3 ఎకరాల భూమి కలిగినటువంటి వ్యక్తి ఇతను. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది చాలా ఖరీదైనటువంటి భూమి కావటం వల్ల ఇది అనేక మంది వ్యక్తుల దగ్గర 20 సెంట్లు, 30 సెంట్లు, 40 సెంట్లు, ఎవరో ఒకరి దగ్గర పెద్ద వాళ్ళ దగ్గర 3 ఎకరాలు 4 ఎకరాలు ఉంది. అప్పటి నుంచి మిగిలిన వాళ్ళందరి దగ్గర కూడా 30 సెంట్లు, 40 సెంట్లు. వీళ్ళు ప్రభుత్వ భూమి అంటే ప్రభుత్వ వాల్యూ 500 కోట్లు అంటున్నారు, అంతకు మించి పెంచే ఉండొచ్చు. అందువల్ల చాలామంది రైతుల దగ్గర కొద్ది మొత్తాదులో ఉంది కాబట్టి ఒక సర్వే నెంబర్ని పార్టీషన్ అయిన తర్వాత మళ్ళీ అదే సర్వే నెంబర్ అక్కడ రాదు కాబట్టి ఆటోమేటిక్గా నెంబర్ అనేది చేంజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆల్రెడీ రెండు అప్లికేషన్స్లో ఉన్నటువంటి సర్వే నెంబర్లు మీకు చెప్పాను. 706 అప్లికేటెడ్ 2 అనేటువంటిది ఇంకొకటి. అంటే 706లో సబ్ డివిజన్ అయినటువంటి అప్లికేటెడ్. ఇది ఎవరి పేరు మీద ఉన్నాయి అంటే ఎస్ లలిత, వైఫ్ ఆఫ్ లేకపోతే డాటర్ ఆఫ్ సతీష్ సురేష్ రెడ్డి. ఎంత సెంట్లు అయ్యి అంటే 9 గుంటల భూమి వీళ్ళ పేరు మీద ఉంది. ఇది మనం చెప్పుకోవాలంటే 22.5 సెంట్ల భూమి. ఇది ఖాతా నెంబరు 60529. మీరు నేనేమి తప్పు చెప్పాల్సిన పని లేదు, మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకుంటే అక్కడ మీకు క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఇది సిఖా భూమి. అట్లాగే 706 అప్లికేటెడ్ 3 అనే దాంట్లో కూడా 0.27 గుంటలు అంటే 27 గుంటల భూమి ఉంది. ఇది మనం భాషలో చెప్పుకోవాలంటే 67.5 గుంటల సెంట్లు భూమి అన్నమాట. ఇది కూడా సిఖా భూమి. ఈ భూమి కూడా ఎస్ లలిత, వైఫ్ ఆఫ్ కావచ్చు, డాటర్ ఆఫ్ కావచ్చు, సురేష్ రెడ్డి అనేటువంటి వాళ్ళ మీద, లలిత గారి పేరు మీద ఈ భూమి ఉంది. అట్లాగే 706 అప్లికేటెడ్ 4 ఇది కూడా 8 గుంటల భూమి. ఇది కూడా సర్వే నెంబరు 60529. అంటే 60529 అని అంటే ఆటోమేటిక్గా లలిత గారి పేరు మీద ఇది కూడా 8 గుంటల భూమి ఉండటం జరిగింది. ఆ తర్వాత 706 ఇందాక ఇప్పుడు ఆకి రెండవ అప్లికేటెడ్ 1. ఇది 3 ఎకరాల 14 సెంట్ల భూమి. ఇది కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఉంది. అంతేకాకుండా ఇది మెట్ట అని చెప్పేసి కూడా రాయటం జరిగింది భూమి స్వభావం. ఇందాక రఘు గారు చెప్పింది కూడా ఇంతే. కాకపోతే ఏంటంటే ఈ సతీష్ అనేటువంటి వాళ్ళకి ఇలా పార్టీషన్ ఎలా జరిగింది, ఈ సతీష్లకి ఎలా సబ్ డివిజన్స్ అయ్యాయి, వాళ్ళ పేరు మీదకి 706 అనేటువంటి దాంట్లో భూమి ఎలా వచ్చింది, ఇది మొత్తం దాచిపెట్టేశారు వాళ్ళు. అంతే. కేవలం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే 10 ఎకరాల ల్యాండ్ కొన్నాడు, ఆయనకి సబ్ డివిజన్స్ అయిపోయాయి. ఎట్లా సబ్ డివిజన్స్ అయ్యాయి, ఎవరు చేశారు సబ్ డివిజన్స్? ఈరోజు నేను అడుగుతుంది ఏంటంటే నేను ఇందాక చెక్ చేస్తే ఈ యొక్క 700 సర్వే భూమిలో ఉన్నటువంటి ప్రతి దాంట్లో అప్లికేటెడ్ సబ్ డివిజన్సే ఉన్నాయి. అదేంటి మరి, ఎందుకు సబ్ డివిజన్స్ ఇచ్చారు? ప్రభుత్వం ఏమన్నా పిచ్చితనంగా సబ్ డివిజన్స్ ఇచ్చిందా? ఎందుకు సబ్ డివిజన్స్ ఇచ్చిందంటే ఇది చాలా ఖరీదు కలిగినటువంటి భూమి కాబట్టి
మొత్తం అందరూ కొనుగోలు చేసిన వాళ్ళు ఎకరాలు కొనుగోలు చేయలేరు కాబట్టి 20 సెంట్లు 30 సెంట్లు ప్రతి వాళ్ళు కొనుగోలు చేయటం, ఆ కొనుగోలు చేసుకున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవటం, ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళకంటూ హద్దులు పెట్టుకోవాలి కాబట్టి వాళ్ళు సబ్ డివిజన్ పార్టీషన్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా సబ్ డివిజన్స్ అనేవి జరిగిపోతూ వచ్చాయి. ఒక్కసారి 706 పవన్ కళ్యాణ్ గారు సబ్ డివిజన్ చేసుకొని ఆ 1 అప్లికేటెడ్ 1 అని అప్లికేట్ చేసుకున్న తర్వాత 3 ఎకరాల 4 గుంటలు ఆయన పేరు మీద ఎక్కించిన తర్వాత ఆ సర్వే నెంబర్ అప్లికేటెడ్ అది క్లోజ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా సెకండ్ సబ్ డివిజన్ ఓపెన్ అయితే తప్పనిచ్చి మళ్ళీ 706 భూమి రాదు. ఎందుకంటే 706 భూమి అనేది క్లోజ్ అయిపోయింది. కానీ ఓవరాల్గా ఎన్ని పార్టీషన్ జరిగినా 706 సర్వే నెంబర్లో ఎంత భూమి ఉంది గవర్నమెంట్కి అనేది లెక్క మాత్రం తెలియదు తప్పనిచ్చి ఈ పార్టీషన్స్ ఒకసారి జరిగిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పార్టీషన్ జరగాలి తప్పనిచ్చి 706 భూమిగా దాన్ని చూపించడానికి ఎవరు ఒప్పుకోరు. కాబట్టి ఇవన్నీ కూడా రఘు గారు దాచిపెట్టినటువంటి అబద్ధాలు. ఎందుకంటే కేవలం పవన్ కళ్యాణ్ గారికి ఒక్కరికే ఆ ల్యాండ్లో సబ్ డివిజన్ జరిగినటువంటి ల్యాండ్ కాదు, ఇక్కడ అందరికీ సబ్ డివిజన్ జరిగినాయి. పవన్ కళ్యాణ్ గారికి 4 సబ్ డివిజన్స్ మాత్రమే వస్తే మిగిలినటువంటి ఎవరైతే లలిత గారు అయినటువంటి ఆ మహిళ పేరు మీద 7 సబ్ డివిజన్స్ జరిగాయి. అది 706 మీద. ఇదేమి వాళ్ళు కొట్టేసిందని నేను చెప్పట్లా, వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న భూమే, ఖరీదైన భూమి కాబట్టి ఎవరి దగ్గర 8 సెంట్లు 10 గుంటలు 15 గుంటలు అట్లా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర కొనుగోలు చేసుకున్నారు. కొనుక్కున్నప్పుడు ఆటోమేటిక్గా దానికి హద్దులు పెట్టుకోవాలి కాబట్టి సబ్ డివిజన్స్ అనేది పార్టీషన్ జరుగుతూ వచ్చేసింది. కాబట్టి రఘు గారు ఇది దాచిపెట్టేసి కేవలం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే 10 ఎకరాల ల్యాండ్ కొనుక్కున్నారు. ఆయన 10 ఎకరాల ల్యాండ్ని సబ్ డివిజన్స్ మాత్రమే చేశారు. ఎందుకు చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు? ఎందుకంటే అది దొంగ భూమి కాబట్టి మీరు సబ్ డివిజన్స్ చేస్తారని చెప్పాడు పవన్ కళ్యాణ్. ఆయన నోటితో ఆయనే చెప్పాడు 2014లో సో అండ్ సో పలానా సికాపల్లిలో ఏదైతే అక్కడ ఉన్నటువంటి దాంట్లో జొన్నవాడ పరిధిలో ఉన్నటువంటి దాంట్లో ఎస్ఆర్ నెంబర్ 3213 అప్లికేటెడ్ 2014 అనేటువంటి దాని మీద వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు కొనుక్కున్నారు. అమ్మిన వ్యక్తులు దాదాపు 5-6 పేర్లు కూడా అక్కడ చెప్పడం జరిగింది. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఒకవేళ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కానీ అమ్మి ఉంటే కొనుక్కున్నది కాకుండా కబ్జా చేసిన ల్యాండ్ అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఊరుకునేదేనా? బీఆర్ఎస్ నాయకులు ఊరుకునే వాళ్ళేనా? దీని మీద కూడా మీరు సమాధానం చెప్తే బాగుండేది. తర్వాత 706 అప్లికేటెడ్ అంటే రెండో మెలిక అప్లికేటెడ్ 2 మళ్ళీ ఇక్కడ కూడా ఎవరైతే మన లలిత గారిది 19 గుంటల భూమి, అంటే ఇది కూడా మెట్ట కింద రావటం జరిగింది. మీరు కావాలంటే నేను చెప్పింది ఏం తప్పులేదు, మీకు కావాలంటే కింద నెంబర్ ఇస్తాను, మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే క్లియర్ కట్గా కూడా మీకు కనిపిస్తుంది. అట్లాగే 706 అప్లికేటెడ్ 3 ఇందులో కూడా దాదాపుగా 27 గుంట్ల భూమి, ఇది కూడా మెట్ట కింద రావటం జరిగింది. ఈ భూమి వచ్చేసి లలిత గారి పేరు మీద ఉంది. ఖాతా నెంబర్ వచ్చేసి 60529. ఇక మళ్ళీ 706 అప్లికేటెడ్ అప్లికేటెడ్ 1 3 ఎకరాల 12 గుంటల భూమి, ఇది మళ్ళీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఉంది. ఇది కూడా మెట్ట భూమి అని చెప్పేసి, డ్రై ఏరియా మెట్ట భూమి అని చెప్పేసి రాయటం జరిగింది. దీన్ని కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఉంది, అంటే 3 ఎకరాల 12 గుంటలు. ఇక 706 అప్లికేటెడ్ అప్లికేటెడ్ బై 2 ఇది కూడా 26 గుంటలు. ఈ గుంటల భూమి కూడా మళ్ళీ ఎస్ లలిత గారు. అలాగే ఖాతా నెంబర్ 60529. అలాగే 706 అప్లికేటెడ్ అప్లికేటెడ్ 3 ఇందులో కూడా 17 గుంటల భూమి, ఇది కూడా ఎస్ లలిత గారు. ఎవరైతే 60529. అట్లాగే 705 అప్లికేటెడ్ అప్లికేటెడ్ 4 ఇందులో 3 ఎకరాల 2 గుంటల భూమి ఎస్ లలిత గారి పేరు మీద ఉంది. ఇది కూడా బఫర్ జోన్స్లో ఉన్నది, శిఖా భూమిలో ఉంది అని చెప్పడం జరిగింది. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే రఘు గారు దాచిపెట్టినటువంటి అతిపెద్ద మాట ఏంటంటే ఆయన చెప్పినట్టు 706 అనేది ఒక్క పవన్ కళ్యాణ్ గారిదే లేదు. పవన్ కళ్యాణ్ గారిది 10 ఎకరాలు ఉంటే ఇందులో 3 ఎకరాల దాదాపుగా 3 ఎకరాల 60 సెంట్ల భూమి ఈ ఎస్ లలిత గారి పేరు మీద ఉంది. ఆమె వివిధ వ్యక్తుల దగ్గర కొనుగోలు చేసినటువంటి దాన్ని అమ్మకాలు జరిగినటువంటి ఉంది. తెలంగాణ భూమి యాప్లో అత్యంత క్లిష్టతరమైంది ఏంటంటే డాక్యుమెంట్ నెంబరు అవి సరే అంటే సీరియల్ నెంబర్ సరిగ్గా ఎంట్రీ చేయకపోతే ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి బయటికి రావు. కాబట్టి రఘు గారికి ఆ డాక్యుమెంట్స్ అందలేదు కాబట్టి
కాబట్టి పవన్ కళ్యాణ్ గారు 10 ఎకరాల భూమి ఒకేసారి కొనుగోలు చేశారు. ఆయన దఫాలుగా దాన్ని ఆన్లైన్ చేసుకున్నారని చెప్పేసి ఆయన ఒక మాట చెప్పడం జరిగింది. ఇక్కడ నేను చాలా క్లియర్ కట్గా చెప్పాను. ఇక్కడ ప్రతి చోట శిఖా భూమికి ఒకవేళ నిజంగా ఆక్యుపైడ్ చేసినటువంటి భూమి అంటే ఆ భూమి అయితే నిజంగానే మనం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. ఇక అత్యంత ముఖ్యమైనటువంటి విషయం, నేను ఇందాక ఒక మాట మాట్లాడా, ఏమని చెప్పాను, 707 అనేది శిఖా అనేది ఆయన మీరు మ్యాప్లో కూడా ఆయన వీడియో చెప్పేటప్పుడు చూడండి, అక్కడ శిఖా అని రాసి ఉంటుంది. అంటే శిఖం అంటే చెరువు అని రాసి ఉంటుంది. కానీ ఆయన అది వదిలిపెట్టేసి FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నటువంటి వాటిని ఈ భూములు కూడా కలిపి మొత్తం బఫర్ జోన్ చెరువు ఏరియా అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా చాలా ముఖ్యమైనటువంటి విషయం, ఇదిగో చాలా కీలకమైనటువంటి అంశాన్ని ఆయన మ్యాప్లో పొందపరిచాడు. ఆ పొందపరిచినటువంటి మ్యాప్ ఒకవేళ ఇందులో మీకు కనపడకపోయినా నేను మీకు క్లియర్ కట్గా చూపిస్తాను. ఎందుకంటే ఈ మ్యాప్ ఒకవేళ మీకు కనపడకపోవచ్చు. అందులో చూసినట్లయితే మీకు మ్యాప్ పక్కనే ఇస్తాను చూడండి. 707కి హద్దులుగా ఏమేమి ఉన్నాయంటే ఈ చెరువు చివరన 705 అనేటువంటిది ఒకటి ఉంది. తర్వాత 706 ఉంది. తర్వాత 708 ఉంది. అంతేకాకుండా 705 నుంచి ఛానల్ అవుట్పుట్ 705-8 మీదుగా ఛానల్ అవుట్పుట్ 7లోకి రావడానికి ఛానల్ అవుట్పుట్ అనేది క్లియర్గా రెడ్ మార్క్ వేసి ఉంది. అంటే ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే 707 అనేది ఇది అది అంటే 707కి ఇవి చెరువు ఇలా ఉంటుంది. అంటే ఈ లెవెల్లో ఉంటుంది చెరువు. ఇక్కడ 700 ఏదైతే ఇక్కడ 706 ఇక్కడ 708 ఇక్కడ 705 ఇటు పక్క అంటే చెరువు ఈ లెవెల్లో ఉంది కాబట్టి ఈ పై వాళ్ళన సర్వే నెంబర్లు ఏమేమి ఉన్నాయా అంటే 697, 684, 685 ఇవన్నీ కూడా ఈ చెరువుకి అంటే ఈ మోస్తరులో ఉంది. అంటే నీళ్ళు అనేవి ఇటు పక్క నుంచి వచ్చి ఫుల్ అయితే ఈ ఫ్లడ్ అనేది ఇటువైపు ఉంటుంది, ఇటు ఎఫెక్ట్ చూపించదు. అందుకని చెప్పేసి దీనికి హద్దులు బఫర్ జోన్స్ అనేది వీటిని మాత్రమే చూపించారు. మీకు చిన్న ఉదాహరణ చెప్పాలంటే క్లియర్ కట్గా మన ఊళ్ళో ఒక చెరువు ఉందనుకోండి, చెరువు కింద ఊరుంటే కట్ట చాలా బలంగా పోస్తాం. ఎందుకంటే కట్ట దిగితే ఊరికి ప్రమాదం ఉంటుంది. అప్పుడు అది బఫర్ జోన్ కిందకి రాదు. ఎక్కడైతే ఈ కట్ట ఎంత బలంగా పోసి మనం నీళ్లు స్టోరేజ్ చేస్తామో ఆ నీళ్లు వచ్చిన కళ్ళిగానే చెరువు నీళ్ళు అనేవి ఎనికిదంతాయి, అవి పొలాల్లోకి వెళ్తుంటాయి. కాబట్టి అది ఆ బఫర్ జోన్ కిందకు వస్తుంది. కాబట్టి వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ఏంటయ్యానంటే 705, 708, 706 ఈ 3 కూడా బఫర్ జోన్స్లో ఉన్నటువంటి అంటే FTL ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నటువంటి ప్రాంతాలలో ఉన్నటువంటి ల్యాండ్ని వీళ్ళు చెరువు భూమిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అనేది 100% నిజం. అంతేకాకుండా 685లో కొనుగోలు జరిగాయి, సబ్ పార్టీషన్స్ జరిగాయి, 684లో కొనుగోలు జరిగాయి, సబ్ పార్టీషన్స్ జరిగాయి. అంతేకాకుండా ఏదైతే ఇంకోటి వాళ్ళు చెప్పినటువంటి దాంట్లో ఇవన్నిటిలో కూడా మీరు కావాలంటే ఒక్క 707 అనే సర్వేలో సబ్ పార్టీషన్స్ కానీ కొనుగోలు కానీ లేకపోతే ఎటువంటి దాన్ని కానీ అక్కడ డీటెయిల్స్ లేవు. దీన్ని బట్టి ప్రభుత్వ రికార్డుల ప్రకారం 707 అనేది చెరువు భూమి. అంతేకాకుండా దానికి హెడ్జులుగా ఉన్న వాటిలో మీకు మ్యాప్లో క్లియర్ కట్గా కనిపిస్తుంది. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి మీద దురుద్దేశంతో ఉద్దేశపూర్వకంగానే పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు ఇక్కడ అంటే ఏదో ఒక బురద జల్లాలనే ఉద్దేశంతో ఆయన మీద చేసినటువంటి ఆరోపణలు. అంతేకాకుండా ఇక్కడ 695 అనేది ఆయన ఎన్నికల అడిఫిట్లో కూడా చూపించారు. 4 ఎకరాలు 685 అనుకుంటా సర్వే నెంబరు. ఆ సర్వే నెంబర్ని కూడా నేను చెక్ చేసినప్పుడు ఆ సర్వే నెంబర్లో కూడా అన్ని సబ్ పార్టీషన్స్ జరిగాయి. అంటే సబ్ పార్టీషన్స్ ఎందుకు జరుగుతున్నాయంటే ఇక్కడ ఖరీదైనటువంటి భూమి కాబట్టి వివిధ వ్యక్తుల దగ్గర ఉన్నటువంటి భూముల్ని అమ్మకాలు కొనుగోలు జరిగినప్పుడు వాళ్ళు హద్దులు పెట్టుకొని వాటిని సబ్ పార్టీషన్ చేసుకుంటున్నారు. అందువల్ల అది 600 మెయిన్ సర్వే అంటే తల్లి సర్వే నెంబర్ 706 కావచ్చు, కానీ దానికి సబ్ పార్టీషన్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి దీన్ని పట్టుకొని రఘు గారు మీరు ఎలా మాట్లాడతారు? దీన్ని పట్టుకొని మీరు తప్పు ఎలా చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేశారని ఎలా నిర్ణయం తీసుకుంటారు? అంటే నాలాలలో నీళ్లు వెళ్లాల్సినటువంటి ప్రదేశాలు 705లో ఉంది, పవన్ కళ్యాణ్ గారు కొనుగోలు దాంట్లో కూడా లేదు. అయినా కూడా ఉద్దేశపూర్వకంగానే పవన్ కళ్యాణ్ గారి మీద ఉద్దేశపూర్వకంగా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి ఈరోజు.